గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం, పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ భూమి పూజ, ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజా కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అనంతరం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా గ్రామాభివృద్ధి, తరాలపల్లి గ్రామస్తులందరూ ఏకతాటిగా ఉండి ఆలయాల నిర్మాణం చేపట్టుకోవటం అభినందనీయమన్నారు. తరాలపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరై పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి మందిరాల పునర్నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం జరిగిందన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారాలు అందించారన్నారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఆలయాల అభివృద్ధి కోసం నా వంతు సహాయం తప్పకుండా అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం తరాలపల్లి మాజీ సర్పంచ్ రవి మాట్లాడుతూ మా తరాలపల్లి గ్రామస్తులు హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలలో స్థిరపడిన మా ఆలయాల నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్సీ చైర్మన్ సంపత్ రెడ్డి, జక్కు రమేష్ గౌడ్, బొమ్మగాని రామచంద్రారెడ్డి, రమేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తరాలపల్లి గ్రామంలో గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా గ్రామం మొత్తం ఏకతాటిపైన పోచమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవాలని, అదేవిధంగా మా ముదిరాజుల దైవమైన పెద్దమ్మ తల్లి మందిరాన్ని నిర్మించాలని మరి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి వారి ఆహ్వానం మేరకు మరి తరాలపల్లికి వచ్చి ఆ మందిరాల నిర్మాణంకి కొబ్బరికాయ, టెంకాయ కొట్టడం జరిగింది. మరి గతంలో ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యునిగా అనేక ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, మరి అనేక సహాయ సహకారాలు అందించడం. అదేవిధంగా ఇప్పుడు కూడా తప్పకుండా ఈ మందిరాల నిర్మాణంలో నా వంతు పాత్ర ఉంటుందని కూడా నేను ఈ నేను తెలియజేసుకుంటూ మరి ఒక చక్కటి సాంప్రదాయం. ఎందుకంటే గుళ్ళ నిర్మాణంలో రాజకీయాలకు తావు ఇవ్వద్దు. ఎందుకంటే గ్రామస్తులంతా ఒక తాటిపైన వచ్చి మరి ఏ గుడి అయినా మా ఊరు గుడి అనే ఒక ఆలోచనతో నిర్మాణం చేసుకోవాలి. మరి అదేవిధంగా త్వరగా ఈరోజు భూమి పూజ చేసిన ఈ మందిరాలు త్వరగా పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేక దైవం, కులాలకు అతీతంగా, మతాల అతీతంగా అందరూ అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఇవాళ ఇక్కడే కాదు, హన్మకొండ, వరంగల్, కాజీపేట, హైదరాబాద్ ఉన్న వాళ్ళు చందా రాసిన గారు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు వాళ్ళకు. ఎందుకంటే ఉన్న ఊరు ఎప్పుడు మర్చిపోలే వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా దీని పరంగా మనకు అందరికీ ప్రత్యేక అభినందనలు చెబుతూ జై పోచమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.